నమస్తే, నేను మధు. T24 అండ్ వ్యూవర్స్కి ఇంకొక చిన్న అప్డేట్. అది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, F-35 స్టాండ్ అయిందని చెప్పేసి అని. అది అంటే లైక్ రాయల్ నేవీకి సంబంధించినటువంటి HMS ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనే వెసల్ ఇండియాకి 100 నాటికల్ మైల్స్ దూరంలో దాని రొటీన్ ఆపరేషన్ చేసుకున్నా అంటే లో ఫ్యూయల్ వలన ఏదో ఒక ప్రాబ్లం వల్ల అది ఇండియాలో తిరువనంతపురంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ వాళ్ళు దాన్ని డిటెక్ట్ చేశారు. ఈ డిటెక్ట్ చేయడం అనేది గ్లోబల్ గా చాలా మనకి స్పెషల్ అట్రాక్షన్ వచ్చింది. అది స్టెల్త్ మోడ్ ఉన్నటువంటి F-35 ఫైటర్ స్టెల్త్ మోడ్ ఉన్నదాన్ని ఇండియా డిటెక్ట్ చేయడం అనేది గొప్ప విషయము. అయితే ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఆ ఎయిర్పోర్ట్ ఎక్కడైతే తిరువనంతపురం ల్యాండ్ అయిందో అక్కడ మనకి VIP ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్ సంబంధించిన ఒక ప్లేస్ లో పెట్టారు. దాన్ని స్టాండ్ చేసుకుని ఉంచారండి. దాన్ని కదిలేదు. UK గవర్నమెంట్ కదిలేందుకు లేదు అని చెప్పేసి అన్నారు. అంతకుముందే గతంలో మనం ఇండియన్ గవర్నమెంట్ హ్యాంగర్ స్పేస్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే అది ఓపెన్ ఎయిర్ లో శాటిలైట్ నుంచి ట్రాకింగ్ కావచ్చు, లేకపోతే దాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశం కావచ్చు, మొత్తానికి అయితే UK గవర్నమెంట్ ఒప్పుకోలేదు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆ తిరువనంతపురం ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ హ్యాంగర్ అని ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఆపరేషన్స్ రూమ్ అంటారు దాన్ని. ఏమో ఇక్కడ తీసుకెళ్లి దీన్ని పెట్టుకుంటే మనకి ఇట్లా కార్లకి రిపేర్ ఉన్నప్పుడు షెడ్ ఎట్లా ఉంటుందో ఇది కూడా ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించిన పెద్ద షెడ్ అనుకోవాలండి. హ్యాంగర్ అంటారు దాన్ని. ఈ హ్యాంగర్ స్పేస్ లో పెట్టుకుంటే అక్కడ దీన్ని డిస్మాంటిల్ చేయడమా లేకపోతే రిపేర్ చేయడమా అన్నది జరుగుతుంది అన్నట్టు. ఈ రిపేర్ చేసే ప్రాసెస్ కోసం మనకి ఇప్పుడే UK నుంచి స్పెషలిస్టులు ఎవరైతే ఉంటారో దీన్ని చేసేటువంటి మెకానికల్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అంటారు. వాళ్ళు ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే అక్కడ UK గవర్నమెంట్ వెల్ ట్రైన్డ్ మనుషులు ఉంటారో వాళ్ళ టీమ్ ఒకటి 35 మెంబర్స్ టీము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఉన్నటువంటి పైలట్లు వాళ్ళ టీం అంతా కలిపి ఒక 50 మంది అన్నట్టు వీళ్ళందరూ కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు దాన్ని టక్ చేసుకొని తీసుకెళ్ళి ఇప్పుడు హ్యాంగర్లో పెట్టారు. ఈ హ్యాంగర్లు పెట్టిన తర్వాత అది రిపేర్ అవుతుందా లేదా అన్నది మనకు తెలియదు. ఎందుకంటే అంటే అది స్పెషలిస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఎవరుతున్నారో వాళ్ళు చేస్తారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువ బయటికి రాకపోవచ్చు, ఎందుకంటే ఇది డిఫెన్స్ సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అత్యాధునికమైన ఎయిర్పోర్ట్ కాబట్టి దానికి సంబంధించిన సీక్రెసీ మెయింటైన్ చేస్తారు కాబట్టి మనకు తెలియకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు రిపేర్ చేయగలుగుతారా, రిపేర్ చేయలేరా, రిపేర్ చేసే అంశమా, రిపేర్ చేయలేని అంశమా. ఒకవేళ రిపేర్ చేయలేకపోతే దీన్ని ఎట్లా డిస్మాంటిల్ చేసుకొని తీసుకెళ్ళిపోతారా, దాన్ని అట్టనే ఎయిర్ లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోతారా. మిలిటరీకి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటాయి. ఆ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ దీన్ని ఎక్కించుకొని తీసుకుపోతారు అన్నది మనం వేచి చూడాల్సిన విషయము. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు ఇంకొకసారి అప్డేట్ ప్రోగ్రామ్ ఇద్దామన్నది. టిల్ దెన్ థ్యాంక్ యూ.